రాజమండ్రి లాలా చెరువు ఈ యొక్క చౌడేశ్వర నగర్లో అలాగే ఈ యొక్క కల్తీ పాలు వ్యవహారంలో ఇప్పటికే నలుగురు వరకు కూడా చనిపోయారు. అలాగే మరొక వ్యక్తి కూడా ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సంఖ్య 5కు అయితే చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మరో 12 మంది అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ప్రధానంగా ఈ చౌడేశ్వర నగర్లో ఈ యొక్క ఎవరైతే ఈ గణేష్ అనే పాల వ్యాపారి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం నుంచి 50 మంది రైతుల వద్ద నుంచి పాలు సేకరించి ఈ రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ చౌడేశ్వర ఈ యొక్క ప్రాంతం కావచ్చు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఈ పాలు సప్లై చేస్తారు. సుమారుగా 106 మందికి పాలు సప్లై చేసినట్టుగా అయితే పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఆ గణేష్ అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు, విచారణ చేపడుతున్నారు. ఎవరెవరు ఈ యొక్క పాలని విక్రయించారు, ఎవరెవరు ఎక్కడ సప్లై చేశారు అనేది కూడా అతన్ని పోలీసులు అదుపులో తీసుకోవడం ఈ యొక్క ప్రాంతంలో మొత్తం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలపై ఎఫెక్ట్ చూపించింది. అంతేకాకుండా ఈ 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులపై కూడా ఈ ఎఫెక్ట్ చూపించడంతో వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్తో పాటు అలాగే యూరిన్ స్టక్ అయిపోవడం, అలాగే ఈ యొక్క ఏదైతే కిడ్నీలు డ్యామేజ్ అవ్వడంతో పాటు పలు రకాల సమస్యలు కడుపు నొప్పితో కూడా బాధపడుతున్నట్టుగా హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించిన దానిపై 12 మంది వరకు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే మొత్తం ఈ చౌడేశ్వర నగర్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంప్లో మొత్తం ఇప్పటికే 250 మంది వరకు కూడా ఈ బెడ్ శాంపుల్ అయితే సేకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి ఈ చౌడేశ్వర నగర్లో ఒక అపార్ట్మెంట్లో కూడా ఈ గణేష్ అనే పాల వ్యాపారి ఈ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం నుంచి పాలు సేకరించి పాల కేంద్రం ద్వారా ఈ యొక్క పాలను అయితే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న మన ప్రస్తుతం ఈ చౌడేశ్వర నగరంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఈ పాలుని అయితే అతను విక్రయించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పాలు విక్రయిస్తుంటారు. మనం చూస్తున్నటువంటి చూడవచ్చు, ఇది అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని వచ్చారు పాలు. ఇవే పాలు గణేష్ అనే ఎవరైతే ఉన్నారో పాల వ్యాపారి తీసుకొచ్చినటువంటి పాలు. వీటిని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్రిడ్జ్లో పెట్టారు. వాళ్ళు మరి ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడైతే వీటికి సంబంధించినటువంటి టెస్టుల నిమిత్తం కూడా ఇప్పటికే అధికారులు అయితే దీని నమూనాలు కూడా సేకరించారు, అన్నీ కూడా పట్టుకు వెళ్ళారు. దీంట్లో ఏం కలిసారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడడం చూడొచ్చు. పైకి తెల్లగా పాలు అయితే చాలా స్వచ్ఛంగా కనపడుతున్నాయి, కానీ దాంట్లో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏం కలిపారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పాలు ఇది తాగిన వారు అందరూ కూడా కొంతమంది పాలు రూపంలోని, అలాగే కొంతమంది టీ రూపంతో పాటు అలాగే పెరుగు రూపంలోని రకరకాలుగా ఈ యొక్క పాలను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పాలు ఆయన దగ్గర తీసుకున్నారా మేడం? ఇవి ఎప్పుడు తీసుకున్నారండి? ఈ పాలు నిన్న తీసుకున్నామండి. నిన్న మార్నింగ్ వేసి వెళ్ళాడండి. నిన్న మేము వాడలేదండి, అలాగే ఉండిపోయినాయి. ఎవరన్నా అడుగుతారు కదా, టెస్టింగ్కి అవసరం అవుతాయేమో అని చెప్పి ఉంచామండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారండి ఆయన దగ్గర మీరు పాలు? 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 4 సంవత్సరాల నుంచి మీకు వేస్తున్నారండి? 4 సంవత్సరాల నుంచి వేస్తున్నాడండి. ఎంత తీసుకుంటారు డైలీ మీరు? లీటర్ పాలండి. లీటర్ ఎంత తీసుకుంటారు మీ దగ్గర? ముందు 60 ఉండేది, ఇప్పుడు పెంచారండి 70 అండి లీటర్. 70. అంటే ఇది ఇప్పుడు టేస్ట్ ఎలా అనిపిస్తుంది? మనకి డిఫరెంట్ ఏమైనా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంటుందండి. అంటే మొన్న రీసెంట్గా ఒకసారి పాలు బాగాలేవండి, కొంచెం టేస్ట్ మారిందండి. అది ఒక రకం టేస్ట్ అనిపిస్తే ఫోన్ చేసి అడిగానండి, ఏంటండి ఇలాగ టేస్ట్ మారింది పాలు అని అడిగితే, గేది మారింది మేడం గారు, అయితే ఇంకోటి తెస్తానులేండి, రేపటి నుంచి మారుస్తాను అన్నాడండి. ఈ మంత్లోనే అది నేను అడిగింది. అంటే ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత 16 ఎప్పుడు అన్నారు? అంతకుముందు కూడా అడిగారు. నేను ఈ Feb 5th అడిగానండి కాల్ చేసి. అంటే నేను ఇష్యూ అయిన తర్వాత కాల్ హిస్టరీ చెక్ చేస్తే నేను Feb 5th కాల్ చేసి అడిగానండి. అడిగితే ఇలా చెప్పారు. మరి యాక్చువల్గా అది రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా మనకి అది కరెక్టా కాదా అనేది కూడా తెలియదు. మరి ఇలా అవుతుంది అనేసరికి చాలా బాధాకరం అండి. మరి పిల్లలు రోజు టిఫిన్ తిన్నా తినకపోయినా స్కూల్కి మేము పిల్లలకి పాలంటే ఆరోగ్యకరం అని చెప్పి ఇచ్చేసి పంపించేస్తాం. ఒక తల్లిగా మేము ఏమనుకుంటాం, వాళ్ళు ఏదో హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళకి మేము దీని ద్వారా ఇస్తున్నాం అని ఇప్పుడు తెలిసిందండి. అదంతా మరి తలుచుకుంటే బాధే కదండి. ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏం చేస్తారు? శాంపిల్స్ తీసుకున్నారు? అధికారులు మార్నింగ్ వచ్చి శాంపిల్స్ తీసుకున్నారండి, మాకు మా పిల్లలకి. వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు. ఏమైనా మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే కాల్ చేయమని చెప్పారు.
అంతా బాగానే ఉందండి. మరి ఇక్కడ ఏ ప్రాంతాలకు సప్లై చేస్తుంది, మీకు ఎలా పరిచయం అయింది? ఇక్కడ ఆయన మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తలో ఇక్కడ ఎదురింట్లో వేసేవారండి. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వేస్తుంటే చూసి మేము మాకు కూడా ఖాతా పెట్టండి అని చెప్పంటే మేము వచ్చి ఇక్కడికి 4 years అవుతుందండి దగ్గర దగ్గర. అప్పుడు ఖాతా పెట్టుకున్నాము. అప్పటి నుంచి 4 సంవత్సరాల నుంచి అతని దగ్గరే వేయించుకుంటున్నామండి. ఇంకా ఇంకా ఎవరైనా యూజ్ చేస్తున్నారు? అపార్ట్మెంట్లో మీరు ఒక్కరే ఉన్నారు? అపార్ట్మెంట్లో ఎవ్వరు వాడట్లేదండి, నేనే వాడుతున్నాను. ఇంకా చుట్టుపక్కల ఇక్కడ యూజ్ చేసేవారు మానేశారు. అపార్ట్మెంట్లో ఒకరిద్దరు ముందు యూజ్ చేసేవారు, వాళ్ళు ఇంకా వేరే అతన్ని పెట్టుకున్నారు ఇతని దగ్గర మానేసి. మరి చుట్టుపక్కల అంటే ఎదర ఒకళ్ళు వాడేవారు, వాళ్ళు రీసెంట్గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఇంకా ఇప్పుడు ఇష్యూ అయింది కదా, 4 members కొంచెం హెల్త్ బాగాలేదన్నది వాళ్ళు ఆ వీధుల్లో అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు ఎంత బాగుంది ఇక్కడ చుట్టూ పక్కన ఉన్నారండి ఎవరు? అక్కడ ఈ గేట్ ఉంది కదండి, బ్లాక్ గేట్, అక్కడండి. నలుగురు అంటున్నారండి, నాకు తెలియదు. మెయిన్ ఇష్యూ అక్కడే అయ్యిందని అంటున్నారు. ఇక్కడ అంటే మిగతా వాళ్ళు ఇప్పటికే 9 చనిపోయిన అంటున్నారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారండి? ఏంటండి? ఇప్పటికే 9 చనిపోయిన అంటున్నారు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారండి? 9 అంటే గ్లో గార్డెన్ ఈ పక్కన సందులో ఒకళ్ళండి. ఇంకా ఇక్కడ తెలియదండి నాకు. ఇక్కడ ఒకళ్ళు చనిపోయారు, మిగిలిన 2 కూడా సీరియస్గా ఉన్నారని తెలిసిందండి, వెంటిలేటర్ మీద ఉన్నారని. మరి ఇలా పాలు మరి ఇలా కలుషితం అవుతుంది, మరి ఏం చేస్తా? మీకు రిపోర్ట్ వచ్చేదాకా మీ అందరూ కూడా ఆందోళన చెందవలసిన పరిస్థితి. అంతే కదండి. మరి ఇప్పుడు మాకు ఏమీ లేదన్నా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అయితే ఎఫెక్ట్ అయిపోయారు. పాలల్లో ఉందా లేదా అనేది కూడా అది రిపోర్ట్ కూడా ఇంకా కన్ఫర్మ్ దానివల్లే వచ్చిందా అనేది కూడా మనకు క్లారిటీ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకేం అవ్వలేదు అని మాకు తెలిసినా ఇప్పుడు ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళు 5 members ఎంతో అంటున్నారు, వాళ్ళు చనిపోయారు. చిన్న బాబు డయాలసిస్ చేస్తున్నారండి బాబుకి. అందరికీ ఎఫెక్ట్ అయ్యింది. మరి ఒకవేళ కలిపి ఉంటే కనుక ఇంకా అంత మించి ఇంకా మానవత్వం అనేది లేదని చెప్పాలి. ఇంకా డబ్బు కోసం ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవడం కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టే కదండి, ప్రాణాలని ఇది చేసినట్టే కదా. అది మాత్రం చాలా తప్పుగా ఇది అనిపిస్తుందండి. 2 అండి. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. పైకైతే ఎంతో తెల్లగా స్వచ్ఛంగా ఈ పాలు అయితే కనపడుతున్నాయి, కానీ ఈ పాల్లో ఉందనేది అంటే ప్రధానంగా ఏం కల్తీ జరిగిందనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ కల్తీ వ్యవహారంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజమండ్రి ఈ చౌడేశ్వర నగరం చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 106 మందికి ఈ పాలు అయితే అతను గణేష్ అనే వ్యక్తి అయితే సప్లై చేస్తున్నారు. అలాగే ఈ నర్సాపురం గ్రామం నుంచి మొత్తం పాలు సేకరించుకుని వచ్చి ఈ పాలు అయితే ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లీటర్ 75 రూపాయలు, అలాగే 70, అలాగే ఈ విధంగా అయితే సప్లై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాగే 16వ తేదీని శివరాత్రి వెళ్ళిన తర్వాత పాల్లో కొంచెం తేడా ఉందని కూడా కొంతమంది ప్రశ్నించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసు కూడా తాను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాను చాలా సింపుల్గా తీసుకున్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. అంటే అప్పుడే ఏదో కల్తీ జరుగుంటుంది, అప్పటి నుంచి తాగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా 3 సంవత్సరాల్లో పిల్లలకి ఎఫెక్ట్ అయ్యి ఇప్పటికే ఈ యొక్క లివర్ ఇన్ఫెక్షన్తో పాటు అలాగే మొత్తం అంతా కూడా ఇబ్బంది అవి వాళ్ళైతే ఇప్పుడైతే చనిపోయినటువంటి పరిస్థితి 4 వరకు ఉన్నారు. అలాగే మరొక వ్యక్తి కూడా 5 వరకు ఉన్నారు. మొత్తం ఏదైతే ఈ కల్తీ పాలు వ్యవహారం మొత్తం దీనిపై రిపోర్టులు అయితే ఇప్పటికే సేకరించారు. దాదాపుగా 106 మంది వరకు కూడా ఈ బెడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్స్ అయితే రావాలి. 75 మంది వరకు కూడా శాంపిల్స్ సేకరించారు. అలాగే అధికారులు కూడా దీనిపై విచారణ అయితే చేపడుతున్నారు. ఎవరైతే వ్యాపారాన్ని కూడా అదుపులో తీసుకున్నారో పాల డైరీని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం దీనిపై కల్తీ ఏం జరిగిందనేది కూడా విచారణలో తేలవలసిన పరిస్థితి. బాధితులకు అయితే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే ఇప్పుడైతే ఎక్స్రేస్ ప్రకటించారు. మరొక ఎవరైతే వాళ్ళకందరూ కూడా చికిత్స అందించేందుకు అన్ని విధాలు కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క పాలు ఉదయం లేసి మనకు తాగే పాల్లో దాగి ఉంది. ఈ యొక్క తమ వ్యాపారాలకు తమ ఆర్థిక లావాదేవీల కోసం ఈ విధంగా ప్రాణాలతో ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా ఇలా అయితే బాధపడుతున్నారు. చిన్నపిల్లలకు మన చేతుల ద్వారానే ఇది ఇచ్చామా అనేది తలుచుకుంటేనే చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి అందరూ కూడా ఏం రిపోర్ట్ వచ్చేదాకా కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాజమండ్రి ఈ యొక్క చౌడేశ్వర నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కనపడుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. దిగున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.